మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు సంతకాలు చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు సర్కార్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే వైఎస్ జగన్ ఆదేశాలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలు మిగతా 10 కాలేజీలతో పాటు కూడా మెడికల్ విద్య పూర్తిగా కూడా అంటే వైద్య విద్యను అంతా కూడా పూర్తిగా కూడా ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వ స్థలాలుండి 30% నుంచి 60-70% వరకు కూడా ఖర్చు పెట్టిన బిల్డింగులు అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ పీపీపీ విధానంతో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ప్రైవేటు పరం చేస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలకు కూడా వారికి ఆదాయం వచ్చేటట్లు కూడా వారి బంధువులకు వారి పార్టీ వారికి కూడా ఇవన్నీ కూడా హస్తగతం చేయడానికి ఓ పెద్ద ఎత్తున కుట్ర కూడా జరుగుతూ ఉంది. పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు 4వ అయినా అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల చేత ఎన్నికబడిన వీళ్ళందరూ కూడా వీళ్ళకి చేత కాదని నేను చెప్తున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో వీళ్ళకి నడపడం చేత కాకపోవడంతో ప్రైవేటీకరణకి ఇస్తున్న విషయం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి.